చీకటి తెలంగాణలో ఉదయించిన సూర్యుడిలా, రేపటి భవిష్యత్తుకు వెలుగు కిరణంలా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ నాశనం చేసిన వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్న మహాయజ్ఞంలో కేటీఆర్ లాంటి దుష్టశక్తి అవాంతరాలు కలగజేస్తుంటే, మహాయజ్ఞం భగ్నం చేయడానికి కుట్రలు చేస్తుంటే, అలుపెరుగని పోరాటంతో రేవంత్ పై కేటీఆర్ రాజకీయ కుట్రతో చిమ్ముతున్న గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడిలా ప్రజల కోసం మహాయజ్ఞం చేస్తున్నాడు. రాజకీయ కుట్రలపై అభిమన్యుడిలా పోరాటం చేస్తున్నాడు. హైడ్రా అనేది రేవంత్ చేస్తున్న మహాయజ్ఞం. సింహం మీద స్వారీ, లక్షల జనానికి భవిష్యత్ భావితరాలకు రేవంత్ రెడ్డి ఇవ్వనున్న వరం. కానీ కొందరు రేవంత్ రెడ్డి ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని విష ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్లతో విషం చిమ్మిస్తున్నారు. ప్రజలను రెచ్చగొడుతూ కొందరు కూలీలతో కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న డ్రామాలు జనం చూస్తున్నారు. ఒకప్పుడు అక్రమ కట్టడాల మీద ఉక్కుపాదం మోపుతా అని తొడలు కొట్టిన కేసీఆర్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే, హైదరాబాద్ లో జరిగినటువంటి దాష్టీకం, దుర్మార్గం 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని, దానిలో గత ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్ కూడా ఉన్నాయి. దానికి సమాధానం చెప్పే దమ్ము కేటీఆర్ కు ఎందుకు లేదు? తండ్రిది ఒక మాట, కొడుకుది మరో మాట ఏమిటి? జంట నగరాలు, రాజధానిని నీట ముంచడమే లక్షల జనం ప్రాణాలు పోవాలి అని కేటీఆర్ కోరుకుంటున్నాడా? 10 ఏళ్లుగా కేటీఆర్ కనుసన్నల్లోనే 90% అక్రమ కట్టడాలు జరిగాయి. 1000 కోట్లు దండుకొని అనుమతులు ఇచ్చిన మాట వాస్తవం. చెరువుల మధ్యలో నిర్మాణాలు జరిగాయి. ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా రికార్డ్స్ మారిపోయాయి. వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ పెద్దల చేతికి బినామీగా మారాయి. ఇది చాలదు అన్నట్లు 111 జీవో రద్దు ద్వారా లక్షల కోట్లు కొల్లగొట్టే ప్లాన్ కేసీఆర్ చేయడం, అసలు హైదరాబాద్ కు చెరువులు అవసరం లేదని వితండవాదం చేసిన సంగతి జనానికి తెలుసు. ఒకవైపు నగరంలో చెరువులు కబ్జా చేస్తున్న పట్టించుకోక, మరోవైపు దేవాదాయ భూములు పట్టాలు చేస్తూ జంట నగరాలకు ప్రాణప్రదమైన ముఖ్య చెరువులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల మూలాధారంగా ఉన్న 1000 ఎకరాల 111 జీవో భూములు కాజేయాలి అనుకున్న పెద్ద మనుషులు ఈరోజు నీతులు చెబుతున్నారు. కేసీఆర్ చేసిన పెద్ద తప్పిదం భూములు దాచుకోవాలి అన్న కుట్రను వ్యతిరేకించి అసెంబ్లీ వేదికగా పోరాటం చేసింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. నాగార్జున హైటెక్ సిటీ ఎదురుగా చెరువులో అడ్డంగా గోడ కట్టి ఎకరాల కొద్ది మట్టి నింపి ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నడుపుతుంటే శాసనసభలో చర్చకొస్తే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే ఈరోజు పెద్దోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో ఉంది, పేదోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉందో చూడాలి. ఆనాటి నుండి చేస్తున్న పోరాట కొనసాగింపు మాత్రమే ఈ హైడ్రా. చిన్న వర్షానికి జనం నాలలలో కొట్టుకుని పోతుంటే రాష్ట్ర రాజధానిగా బ్రాండ్ ఇమేజ్ ఎలా వస్తుంది? చిన్న చినుకు పడితే జంట నగరాలు వణికిపోవడం అవమానం కాదా? జరగరానిది ఏదైనా జల విపత్తు జరిగితే లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోవా? ఒక రాజకీయ నాయకుడు భవిష్యత్ గురించిన ఆలోచనలు చేయాలి. వాటి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. ప్రజలకు అసౌకర్యం జరగవచ్చు. దానిని భూతద్దంలో చూపించి ప్రజలను రెచ్చగొట్టడం రేవంత్ చేస్తున్న ఈ యజ్ఞానికి ప్రతి మేధావి జేజేలు పలుకుతున్నారు. పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. భవిష్యత్ తరాలు రేవంత్ చేస్తున్న ఈ మహోన్నత కార్యానికి రుణపడి ఉంటాయి. ఎఫ్టీఎల్లో నివాసాలు భవిష్యత్తులో ప్రాణహాని జరగక తప్పదు. ముందు జాగ్రత్తగా వారికి పునరావాసం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఎవరికైనా ప్రభుత్వ సహాయం అందకపోతే ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. కానీ మంచి పని చేస్తున్న రేవంత్ రెడ్డి గారిపై బురద చల్లించి, బూతులు తిట్టించి పైశాచిక ఆనందం పొందుతున్న కేటీఆర్ అండ్ బ్యాచ్ కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు.